హాయ్ ఎవరీవన్. మరి తెలంగాణలో డీసెట్ సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. సంబంధించిన అప్డేట్ ఒకసారి మనం చూస్తే మరి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 10 బై డీసెట్ 2025 అని ఇవ్వడం జరిగింది. మరి 21/3/2025 నోటిఫికేషన్ ఇన్వైటెడ్ అప్లికేషన్ ఫర్ డిప్లొమా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అండ్ డిపిఎస్సి డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించి కావచ్చు. మరి అంటే దీనికి సంబంధించి గతం నుంచి కూడా మనకు ప్రీ ప్రైమరీ సంబంధించి ప్రజెంట్ ఒక 3 కాలేజీ వరకు ఉన్నాయి. అంటే అంగన్వాడీకి సంబంధించి ప్రీ ప్రైమరీ సంబంధించి మరి త్రూ టీజీ డీసెట్ 2025 త్రూ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆన్లైన్ టెస్ట్ సంబంధించి ఫర్ అడ్మిషన్ ఇంటూ 2 years కోర్స్ గవర్నమెంట్ డైట్స్ అండ్ ప్రైవేట్ అన్ఎయిడెడ్ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఇంక్లూడింగ్ మైనారిటీ అండ్ నాన్ మైనారిటీ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ బ్యాచ్ 2025-27 అంటే 2025-27 విద్యా సంవత్సరం సంబంధించి మరి డీసెట్ అంటే గతంలో డైట్ సెట్ అని కావచ్చు, డీసెట్ మరి డిఎడ్ అని రకరకాలుగా మనం అంటే రకరకాల పేర్లు మార్చుకున్నప్పటికీ మొత్తానికైతే డీసెట్ సంబంధించి నోటిఫికేషన్ పిలవడం జరిగింది. మరి దీనికి సంబంధించి ఫర్దర్ డీటెయిల్స్ ఆఫ్ ద క్యాండిడేట్ ఆర్ రిక్వెస్టెడ్ టు విజిట్ సంబంధించి డీసెట్ సిడిఎస్సి తెలంగాణ డాట్లో ఇన్ఫర్మేషన్ అవైలబుల్ 24/3/2025 అంటే మార్చి 24 మండే నుంచి మనకు అవైలబుల్ ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ కింద సబ్మిట్ మార్చి 24 నుంచి మే 15 వరకు కూడా ఇందుకు సంబంధించి మనకు అప్లికేషన్ స్వీకరించడం జరుగుతుంది. ఇక్కడ ఇవ్వడం జరిగింది. మొత్తానికి దీనికి సంబంధించి ఇంటర్మీడియట్ సంబంధించి ప్రజెంట్ సెకండ్ ఇయర్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, అలాగే ఇంటర్మీడియట్ అయిపోయిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ అనేది 18 years ఎబో వాళ్ళు మ్యాక్సిమం అంటే 18 years ఎబో నుంచి లిమిట్ అయితే లేదు, ఏజ్ లిమిట్ దీనికి ఉంటుంది ఎంట్రెన్స్ కాబట్టి 50 సంవత్సరాలు 45 ఎప్పుడైనా రాసుకోవచ్చు. ఇది మొత్తానికి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి, లేదంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు కూడా ఎలిజిబుల్ దీనికి. ఇక మరి మార్కుల విషయానికి వస్తే ఓసీ క్యాండిడేట్స్కి అయితే ఓసీ బీసీ వాళ్ళకు ఇంటర్మీడియట్లో కంపల్సరీ 50% ఉండాలి, ఆ మిగతా క్యాస్ట్ వాళ్ళకి అయితే 45 ఉంటుంది. గతంలో మనం చూసినట్టయితే ఓసీ వాళ్ళకైతే 45 ఉండేది, మిగతా వాళ్ళకి 40 ఉండేది. 2017 తర్వాత నిబంధనలు మార్చడం జరిగింది. ఇప్పటి నుంచి మనకు బీసీ ఓసీలకు అయితే 50% ఇంటర్మీడియట్ తప్పనిసరి, మిగతా వాళ్ళకి అయితే పిఎస్సీ ఎస్సీ ఎస్టీ సంబంధించి మాత్రం 45% ఉన్నా సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ టెట్ డిఎస్సికి సంబంధించి కావచ్చు, మరి డీసెట్కి వివాదాలు వస్తున్నాయి కాబట్టి మరి ఒక విధానం ఉండడం వల్ల ఇది మార్పులు చేయడం జరిగింది. మొత్తానికైతే ఇక్కడ ఓసీ బీసీ వాళ్ళకి 50%, మిగతా కేటగిరీ వాళ్ళకైతే 45% రావాల్సి ఉంటుంది. ఇక మరి డీసెట్ సంబంధించి కావచ్చు ఒకరికి తెలిసిన అభ్యర్థులు ఉన్నా, లేదంటే కొత్తగా డీసెట్ అప్లై చేయాల్సుకున్న వారికి ఈ అప్డేట్ సంబంధించి మరి ఎవరైనా ఉంటే చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో చాలామంది లక్షల మంది ఉన్న డిఎస్సి లేక మధ్యలో డీసెట్ కావచ్చు, మన హెడ్సెట్ సంబంధించి కావచ్చు కొంచెం కాంపిటీషన్ తగ్గినప్పటికీ మళ్ళీ గత 2 సంవత్సరాల నుంచి మరి డిఎస్సి మూవ్మెంట్ కావచ్చు, టెట్ కావచ్చు, మరి రెగ్యులర్గా టెట్స్ నోటిఫికేషన్ కూడా వస్తున్నాయి కాబట్టి డిఎస్సి కూడా ఉన్న హెచ్డి పోస్ట్ సంబంధించి కావచ్చు, మరి కొన్ని జిల్లాలో ఎక్కువ పోస్టులు ఉండడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా మరి ఈసారి కూడా కొంచెం డీసెట్కి కొంచెం గతంలో కంటే కాంపిటీషన్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి మన ఫ్రెష్ అభ్యర్థులు ఉంటే అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్. థ్యాంక్ యూ.